పంచాంగం రోజుదాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం అమావాస్య సాయంత్రం 4:31 వరకు ఉంది. మృగశిర నక్షత్రం పగలు 11:31 వరకు ఉంది. వర్జన రాత్రి 7:33 నుంచి 9:05 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 12:55 నుంచి 2:27 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:15 సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం ముహూర్తం 11:35 నుంచి 12:27 వరకు. సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:34. సరే, ఇక ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు అమావాస్య. తండ్రి లేని వాళ్ళందరూ కూడా మీ యొక్క పితృదేవతలను ఉద్దేశించి వాళ్ళ తర్పణాలు ఇవ్వడం అనేది సనాతన ధర్మంలో చాలా విశేషంగా చెప్పబడినటువంటి ప్రకరణం. అందరూ ఏంటంటే పితృదోషాలు ఉన్నాయి అనే పేరుతో ఏవేవో శాంతి ప్రకరణాలు, దేవాలయాలు, పూజలు అన్నీ ఆచరిస్తున్నారు. పితృదోషాలకి దేవాలయాలు, పూజలు సమాధానం చెప్పవు, సరిపడవు. అర్థమైందా? ఆ పితృదోషాలకు సంబంధించి అమావాస్య నాడు తర్పణాలు వదలడమే శాస్త్రీయమైన అంశం. కుదిరితే నదీ స్నానం చేయడం, ఇవాళ పితృతర్పణాలు వదలడం చాలా విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. అందరూ కూడా అటువంటి వ్యవహారాన్ని పూర్తి చేసుకోండి. సంక్రమణ దినాలు అంటే సుమారుగా 13, 14, 15, 16 తారీఖులో వస్తూ ఉంటాయి. ఆ సంక్రమణ దినాలు, అమావాస్యలు, మహాలయాలు అంటే భాద్రపద బహుళపక్షం అంతా కూడా భాద్రపద పూర్ణిమ తర్వాత వచ్చినటువంటి 15 రోజులు అంటే దసరాకి ముందు 10 రోజులు, 15 రోజులు అనమాట. చాలా విశేషమైనటువంటి రోజులు. పితృదేవతలకు బాగా ప్రీతికరమైన రోజులు. వాటినన్నింటినీ కూడా తర్పణాల వల్లమే, నువ్వులు దర్భలు తెచ్చుకొని తర్పణాల వల్లమే, వాటి మూలంగా పితృదేవతలు బాగా ఆనందపడి మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. పితృదోషం పోవాలంటే అది ఒకటే మార్గం, బ్రాహ్మణ్ణి పిలుచుకోవడం, ఆ పితృతర్పణం వల్ల అనేది అలవాటు చేసుకుని రోజు కూడా నిత్య పితృతర్పణం చేయొచ్చు. లేదంటే అమావాస్య సంక్రమణ దినాల్లో మహాలయ పక్షాల్లో వదలడం అనేది చాలా అవసరం. పితృదోషాలకి పితృతర్పణలే మందు. ఇతరత్రా చేసేవన్నీ కూడా వృధా. ఖచ్చితమైనటువంటిది. ఏమండి, దేనికి సంబంధించినటువంటి ప్రయత్నం దానికి చేయాలి, కానీ దోషం ఒకటైతే మందు ఒకటేస్తే ఎట్లా కుదురుతుందండి? ఇక రేపటి నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. యాక్చువల్లీ కొత్తగా వివాహమైనటువంటి అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదని ఒక రకమైన ఆచారాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఏదైతే తీసుకొచ్చి శాస్త్రం అని పేరుతో పిలుస్తున్నారో అక్కడ ధర్మసింధులో కానీ ఇతర గ్రంథాల్లో కానీ అదే శ్లోకంలో ఆషాఢ మాసంలో కొత్త అత్తాకోడళ్ళు ఉండకూడదు అనేటువంటి అంశం దగ్గర చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఇంకా 3 మాసాలు చెప్పడున్నాయి. జ్యేష్ఠ మాసంలో బావగారు ఉన్న చోట ఉండకూడదని, పుష్యమాసంలో మామగారు ఉన్న చోట ఉండకూడదని, ఇవన్నీ కూడా మన వాళ్ళు అవన్నీ వదిలేసి ఒకటే పట్టుకుని ఆడుతున్నారు. కాబట్టి ఇందులో శాస్త్రీయత ఎంత ఉంది అనేది మీరే గ్రంథస్థంగా శోధన చేయండి. మనం ఇదే ప్లాట్ఫారం మీద ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదు అనే దానికి ధర్మ సందేహాల్లో చేశాం ప్రోగ్రామ్స్. అందులో నేను చాలా స్పష్టంగా నిర్ణయం చేసి చెప్పాను, ఇది శాస్త్రం పూర్తిగా ఆధారభూతంగా కనబడట్లేదు. ఒకవేళ శాస్త్రం అన్నా కానీ దీన్ని రజస్వలాపూర్వ వివాహమైనటువంటి ఆడపిల్లల విషయంలో మాత్రమే ఈ ఆషాఢ మాసం పట్టింపుగా కనబడుతోంది అని చెప్పేసి కూడా దానికి వివరాలని కూడా చెప్పుకుంటూ వచ్చాను. మీరు ఒకసారి ధర్మ సందేహాల్లో వాటినన్నింటినీ కూడా తీసి చూసుకోవచ్చు. ఇక కొత్తగా వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళల్లో సెలవులు దొరకటనే పెళ్లి చూపులు వాటికి ఆషాఢ మాసం పట్టింపు అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, మొట్టమొదట మనం చూసేటువంటి సమయమైనా మంచిదే ఉండాలి, లేదంటే కనుక ప్రదేశమైనా మంచిదే ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం కాలం మంచిది కాదు. కాబట్టి మీరు ఒకవేళ వివాహ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళే భాగంగా పెళ్లి చూపులు చూసుకోవాలి అనుకుంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో మీరు మొట్టమొదట ఆ వధువుని వరుణ్ణి ఒకచోట కూర్చోబెట్టి వాళ్ళు చూసుకున్న తర్వాత కావాలంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. దాని మూలంగా మంచిది. కానీ ఆషాఢ మాసంలో అత్యవసరంగా మరి ఇంక శ్రావణ మాసంలో పెళ్లి చేయాలి. ఆషాఢ మాసంలో తప్పితే ఇంకా అవకాశం, సెలవులు లేవు, తర్వాత ఏవో కారణాంతరాల ముహూర్తాలు కుదరకపోవచ్చు. అందువల్ల శ్రావణ మాసంలో తప్పనిసరిగా పెళ్లి చేయాలంటే ఆషాఢ మాసంలో పెళ్లి చూపులు అవ్వాలి అంటే ఆషాఢ మాసంలో ఆగితే కుదరట్లా. మెకానికల్ లైఫ్ స్పీడ్గా ఉంది. ఇటువంటి సందర్భాల్లో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో మొట్టమొదట పిల్లవాడు చూసుకుంటే ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటే మిగతా వ్యవహారాలు పూర్తి చేసుకుని ఓకే చేసుకోవడం వల్ల నష్టం ఉండదు. మొదటిసారి చూసుకునేటువంటి ప్రదేశము సమయం మంచిదైతే కనుక
వాళ్ళ లైఫ్ అంతా సుఖంగా ఉంటుంది. సమయం ఇట్లా ఉంది కాబట్టి కనీసం మనం ఆ ప్రదేశమైనా మంచిదై ఉండాలి కాబట్టి ఇల్లు కాకుండా దేవాలయంలో మొట్టమొదటి కలుసుకునేలాగా ఏర్పాటు చేసుకొని తర్వాత ముందుకు వెళ్తారని భాషిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తవుతూ ఉంటాయి. కాలం విలంబం లేకుండా నడుస్తూ ఉంటుంది. అవసరానికి తగినటువంటి ధన సర్దుబాటు బాగా జరుగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుండడంతో ఇవాళ మేషరాశి వాళ్ళు ఎట్లాగో ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తిగా 1వ పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. ప్రతి పని కూడా చాలా వేగంగా నడుస్తుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు అందరికీ కూడా సహాయ సహకారాలు చేసేందుకు వీలుగా జరుగుతారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా సక్రమంగా సకాలంలో పూర్తవుతాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని రకాల ఆటంకాలని కూడా చాలా తెలివిగాను చక్కగాను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా ఎన్నో విజయాలు సాధించే దిశగా ప్రయాణం చేస్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి కాలక్షేపం జరుగుతుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. బహు జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. ఇవాళ రేపు దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ దూరాలు వెళ్ళొద్దు. అలాగే వీలైనంతవరకు ఒంటరి కాలక్షేపం కూడా చేయొద్దు. అనవసరమైనటువంటి ఖర్చు పెరుగుతుంది. అనవసరమైన చికాకులు పెరుగుతాయి. ఇవాళ రేపు మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే అవకాశం లేదు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే రుణాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎదుటి వాళ్ళ చేత ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా ఉండడానికి వీలుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తుంది. తదుపరి ఈ రాశిలో మృగశిర ఈ రాశిలో పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా నడుస్తాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా కాస్త ఓర్పు సహనంతో చేసుకోమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. సింహరాశి. ప్రతి మాట కూడా చాలా ఆలోచించి చేస్తారు. ప్రతి పని చాలా ఆలోచించి చేస్తారు. ప్రతి మాట చాలా ఆలోచించి వాడతారు. అయినా మీరు ఎదురుకుండా వాళ్ళకి శ్రేయోభిలాషులాగా పనిచేసిన మీకు మీ మీద ఒక చెడు భావన కలిగేలాగా కాలం వర్కౌట్ అవుతుంది. అందువలన ఎదురుకుండా మనకి అనుకూలత లేదు, ఎదురుకుండా వాళ్ళు సరిగ్గా ప్రవర్తించట్లేదు, ఇవన్నీ అనుకోవడం కంటే కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత చెడు ఫలితాలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది సింహరాశి వాళ్ళకి. ఎవరైతే దూకుడుతనం ప్రదర్శిస్తూ ఉంటారో, తొందరపాటుతనం ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో మరి మఘా నక్షత్రం వాళ్ళు చాలా ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
శుభ కార్యక్రమాలకు సంబంధించి కూడా పనులు వేగంగా సాగుతాయి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కన్యా రాశి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరం అవుతాయి. తెలివిగా ఉంటారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. ఒక్కోసారి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని లాభాలు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. ఆ మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు అని చెప్పేసి సూచిస్తున్నాం. మరో ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా సానుకూల ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల్లో మంచి వార్తలు వినే అవకాశం వస్తుంది. సమస్యాత్మకమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉంటారు. అనుకూలించే కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. తులారాశి వాళ్ళకి సహజంగా గ్రహచారం చాలా బాగుంది. తులారాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు చేసే అవకాశం వస్తుంది. స్నేహపూర్వకంగా చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. సమాజంలో చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించే అవకాశం వస్తుంది. చాలా కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు మనిషికి బాగా వేగాన్ని పెంచేటువంటి, వేగంగా పనులు చేయాల్సిన అవసరాలు కలిగించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే దానితో సక్సెస్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా చాలా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పాటించమని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి ఎంతో చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కొన్నిసార్లు ఏ పనులు ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు. కొన్నిసార్లు కలహప్రదంగా వాతావరణం నడుస్తుంది. కొన్నిసార్లు లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు అందరి దగ్గర నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొన్నిసార్లు అందరి దగ్గర నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న చికాకులు రెగ్యులర్గా ఉండే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ అవసరాలు తగ్గట్టుగా మీరు ప్రవర్తించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. మరి కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకోవాలనే ప్రయత్నంలో చాలా కృషి చేస్తారు. కొన్నిసార్లు చాలా విచిత్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటుంది, ఆనందపడుతూ ఉంటారు. ఈ విధంగా మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. మకర రాశి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇవాళ గ్రహస్థితులన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా కేవలం శని యొక్క సంచార అనుకూలం, రవి యొక్క సంచార అనుకూలం ప్రభావం చేత చాలా బుద్ధి కుశలత ప్రదర్శించి సమస్యలన్నీ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎంతో చక్కటి విజయాలు సాధిస్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. కుంభరాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. అంత బాగుంది అనుకుని మాత్రం మీరు తొందరపడి ఏ పని చేయదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త చాలా అవసరం. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు మానసికంగాను, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పదాల వాళ్ళు కూడా మానసికమైన ఒత్తిడితో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కలెక్షన్ ఇస్తారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశతు.